వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఉప ఎన్నికల కౌంటింగ్ సుదీర్ఘంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియలో తొలి రోజు బండిల్స్ కట్టడానికి ఎక్కువ సమయం తీసుకుంది. ప్రస్తుతం మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కింపు కొనసాగుతోంది. 4 రౌండ్లలో ఈ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతోంది. 96 టేబుల్స్లో ఒక్కో రౌండ్కు 96,000 ఓట్లను లెక్కిస్తున్నారు. నిన్న సాయంత్రం 4 గంటల నుంచే తొలి ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు మొదలుపెట్టారు. తొలి రౌండ్ లెక్కింపునకే 8 గంటలకు పైగా సమయం తీసుకుంది. దాంతో తొలి రౌండ్ ఫలితం రాత్రి 12 గంటల తర్వాత వెలువడింది. అనుకున్న సమయానికంటే 3 రెట్ల సమయం అదనంగా పడుతోంది. దీంతో ఇవాళ మధ్యాహ్నం తర్వాతే తొలి ప్రాధాన్యత ఓట్ల 4 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. తొలి ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు అనంతరం చెల్లని ఓట్లను తీసేసి చెల్లిన ఓట్ల నుంచి 50%+1గా గెలుపు కోటాగా నిర్ధారిస్తారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, 24 గంటలుగా నల్గొండ, ఖమ్మం, వరంగల్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ అంతా కూడా జరుగుతుంది. ఇప్పటి వరకు మొదటి రౌండ్ ఫలితం మాత్రమే వెలువడింది. మరి కాసేపట్లో అధికారికంగా రెండో రౌండ్ సంబంధించినటువంటి ఫలితాలు కూడా వెల్లడి చేయబోతా ఉన్నారు 6 అధికారులు. అయితే అనుకున్న సమయానికంటే చాలా లేట్ గా ఈ కౌంటింగ్ అంతా కూడా జరుగుతుంది. వర్షం రావడం, మధ్యలో విద్యుత్ సంబంధించినటువంటి అంతరాలు ఏర్పడడం, సిబ్బంది ఏదైతే షిఫ్ట్ లోపలిగా వస్తున్నటువంటి క్రమంలో వాళ్ళకు ఇబ్బంది అయినటువంటి క్రమంలో సెకండ్ రౌండ్ సంబంధించినటువంటి కౌంటింగ్ అర్ధరాత్రి 2-3 గంటల ప్రాంతంలో ప్రారంభమైంది. కాబట్టి ఇప్పుడు ఫలితం వచ్చేందుకు కొంత లేట్ అవుతుందని చెప్తా ఉన్నారు. మరొక 2 రౌండ్లు ఉన్నాయి. ఈ 2 రౌండ్లలో దాదాపుగా 1,60,000 ఓట్లు లెక్కించాల్సి ఉంది. ఈ రోజు రాత్రి వరకు కూడా ఆ 1,60,000 ఓట్లు లెక్కిస్తామని కూడా 6 అధికారులు చెప్తున్నారు. మొత్తం 4 రౌండ్ల పాటు లెక్కించబోతా ఉన్నారు. మొదటి ప్రాధాన్యతకు సంబంధించిన ఓట్లు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆడ చెల్లుబాటు ఓట్లలో కోటా నిర్ధారించి ఆ కోటాకు అదనంగా ఒక ఓటు ఎవరికైతే వస్తుందో వాళ్ళు విజేతగా ప్రకటిస్తారు. కాబట్టి సర్వత్రా కూడా ఉత్కంఠ ఉంది. కానీ ఇప్పుడు వచ్చేటువంటి ఫలితాలను చూస్తే ఎవరు కూడా కోటాను రీచ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఖచ్చితంగా సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓటు లెక్కించాల్సి అనివార్యంగా ఉండబోతోంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచి సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓటు సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా నిర్వహించేలాగా సమాంతరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సిబ్బంది కూడా షిఫ్ట్ల వారిగా రౌండ్ ది క్లాక్ నియమించడం జరిగింది. ఇతర జిల్లాల నుంచి కూడా అటు సూర్యాపేట, యాదాద్రి జిల్లాల నుంచి కూడా అదనంగా సిబ్బందిని తెప్పించి షిఫ్ట్ల వారిగా వారికి కౌంటింగ్ నిర్వహించేలాగా కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దాదాపు 3 అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి తప్పులు జరగకుండా, ఎక్కడ ఎలాంటి పొరపాట్లు లేకుండా సీసీ కెమెరాల పర్యవేక్షణలో కేంద్రం నుంచి అబ్జర్వర్లు వచ్చారు. వారి పర్యవేక్షణలోనే ఈ కౌంటింగ్ అంతా కూడా చాలా సజావుగా జరుగుతుందని కూడా చెప్పాలి. ఇక పోలింగ్ సరళి చూస్తే అనుమను కూడా ఉత్కంఠ మనకు రేపుతా ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ మధ్య హోరాహోరీగా ఫైట్ జరుగుతున్నట్టుగా మనకు అనిపిస్తా ఉంది. సమానంగా ఓట్లు షేర్ అవుతా ఉన్నాయి. మొదటి ప్రాంతానికి సంబంధించి కూడా సమానంగా ఓట్లు వస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే కోటా రీచ్ కానట్టయితే సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్లు అనేది చాలా కీలకంగా మారబోతోంది. సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్లే అభ్యర్థి విజయానికి సంబంధించినటువంటి నిర్ధారించే పరిస్థితి. కాబట్టి సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్లు ఎవరికి పడ్డా ఎవరికి వస్తుంది అనేది అంచనాల్లో అన్ని పార్టీలు కూడా చాలా తలగముఖలు అవుతా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా అదే పరిశీలిస్తా ఉన్నారు. చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తా ఉన్నారు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రాకేష్ రెడ్డి ఇప్పటి వరకు కొంత లీడ్లో ఉన్నారు. పోటాపోటీగా నడుస్తుంది కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య. అయితే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కూడా క్రియాశీలకంగా ఉన్నారు. వారికి పడ్డటువంటి మొదటి ప్రాధాన్యత ఓటులో సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓటు ఎవరికి పడింది, ఆ ఓటు ఎవరికి షేర్ అవుతుంది, ఆ ఓటు ఎవరికి అదనంగా జోడిస్తారనేది కూడా సర్వత్రా కూడా ఉత్కంఠ ఉంది. వీరిద్దరిలో ఎవరికి సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓటు ఏ అభ్యర్థికి ఎక్కువగా పడితే వారు విజేతగా ప్రకటించే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఎన్నికల పరిశీలకులు కూడా చెప్తా ఉన్నారు. దాదాపు 24 గంటలుగా ఉత్కంఠం అనేది మనకు కొనసాగుతుంది. మరికొన్ని నిమిషాల్లో సెకండ్ రౌండ్ సంబంధించినటువంటి ఫలితాలు కూడా అధికారికంగా రాబోతున్నాయి. 3వ రౌండ్ సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంటలకు 3వ రౌండ్ ఫలితాలు కూడా వెల్లడిస్తామని చెప్తా ఉన్నారు. రైట్ రాము, థ్యాంక్ యూ.